ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఇవాళ సచివాలయంలో నిర్వహించాల్సిన ఈ భేటీని 20వ నారా రామూర్తి నాయుడికి అంతిమ వీడ్కోలు పలుకగా ఇతర కుటుంబ వ్యవహారాల నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఇవాళ సచివాలయంలో నిర్వహించాల్సిన ఈ భేటీని 20వ తేదీకి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామూర్తి నాయుడికి అంతిమ వీడ్కోలు పలుకగా ఇతర కుటుంబ వ్యవహారాల నేపథ్యంలో కూడా చంద్రబాబు ఇవాళ సాయంత్రం వరకు అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే ఈ రోజు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం కూడా రద్దయినట్టు సమాచారము. ఈ రోజు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశము ఈ నెల 20వ తేదీన జరగనుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడు అనారోగ్య కారణంతో మృతి చెందడంతో ఆయన నిన్న తిరుపతి పర్యటించలేదు. తిరుపతి లోని సమీపంలోని నారావారిపల్లి ఆయన స్వగ్రామము ఆ నారావారిపల్లి నుంచి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ రోజు సాయంత్రం ఆయన ఇక్కడికి అమరావతికి ఆయన నివాసం చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ భేటీని ఈ రోజు సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీని కూడా రద్దు చేసినట్టు కూడా సమాచారము. మరి తిరిగి ఈ నెల 20వ తేదీ కూడా ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షులు జరిగే ఈ కేబినెట్ భేటీలో కొన్ని కీలకమైన బిల్లులు తర్వాత ఇతర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి సోదరుడి మృతి కారణంగా ఆయన బిజీ షెడ్యూల్ ఇవ్వడంతో ఈ రోజు సాయంత్రం అక్కడికి అమరావతికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సమయభావం కూడా ఈ రోజు ఈ కేబినెట్ భేటీని కూడా రద్దు చేస్తూ తిరిగి 20వ తేదీ నిర్వహించడానికి చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇచ్చింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.